వెల్కమ్ టు నేను విత్ శ్రావణి. ఈరోజు మీ మాట నా నోట ప్రోగ్రాంలో సెకండ్ టాపిక్ బంధువులు బంధుత్వాలు. బంధుత్వాలు అనగానే కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించి ఉంటుంది. ఎందుకంటే మన జీవితంలో కొన్ని మనకు తెలిసిన బంధాలు, మరికొన్ని తెలియని బంధాలు. బంధాలంటే ఎలా అంటే అమ్మ నాన్న, అవ్వ తాత, అన్న అక్క, బావ మామ, అత్త, అల్లుడు, కోడలు, ఇలా ఎన్నో బంధాలతో ముడిపడి ఉంటుంది జీవితం. అదేవిధంగా మనకు కొన్ని తెలియని బంధాలు. సో మనం ఎలా అంటే కొంతమంది మనకు అనుకోకుండా పరిచయం అయిపోతారు, కానీ ఆ బంధం ఎంత గట్టిగా ఉంటుంది దానికి పేరు ఉండదు అనమాట. మనం ఫ్రెండ్స్ అని కూడా చెప్తాం, బట్ కొన్ని బంధాలకైతే అసలు పేర్లే ఉండవు. ఈ విధంగా బంధువులు బంధుత్వాల గురించి ఈరోజు మాట్లాడబోతున్నాం. ఓకే, ఫస్ట్ బంధాల గురించి వెళ్దామా లేకపోతే బంధువుల గురించి వెళ్దామా? బంధువుల గురించి మనం ఏం చెప్తాం? సో ఒక్క మాటలో చెప్పాలంటే చేసిన 99 మర్చిపోయి చెయ్యని 100 దానికి ఏడ్చే వాళ్ళే బంధువులు. సో ఇది మాత్రమే కాదండి, అదేవిధంగా ఇంకొంతమంది మన చుట్టూనే ఉంటారు, మన వాళ్ళే అనుకుంటాం, కానీ మన వెనక ఎప్పుడు గోతి తవ్వేసింటారో తెలియదు. ఆ గోతులు మనం ఎప్పుడు పడతామో అర్థం కాదు. పూరా కింద పడిపోయిన తర్వాత అప్పుడు అవుతుంది, అయ్యో వీళ్ళే మన వెనక గోతి తీశారు అని మనకు అప్పుడు అర్థం అవుతుంది అనమాట. ఇంకొక రకమైన బంధువులు ఎలా అంటే వస్తారు, అవసరానికి మాత్రమే మాట్లాడతారు. ఎలా అంటే అవసరం ఉంటేనే మాట్లాడతారు. చూడండి, ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, ఏంటంటే మనతో పాటు ఉండి గొడవ పడే వాళ్ళనైనా నమ్మచ్చు, మనతో ఉండి మనల్ని తిట్టే వాళ్ళనైనా సరే మనం నమ్మచ్చు. అంతేగాని మన ఎదురుగా ఒక మాట, మనం లేనప్పుడు ఇంకొక మాట, అదేవిధంగా వాళ్ళ అవసరాల కోసమే వచ్చే వాళ్ళతో అయితే ఇంకా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ మిగతా వాళ్ళంతా ఒక కేటగిరీ అయితే వీళ్ళు మాత్రం ఇంకొక కేటగిరీ. ఎందుకంటే వీళ్ళని అస్సలు నమ్మలేం, ఇంకొక సెకండ్ ఛాన్స్ కూడా తీసుకోం. ఎలా అంటే ఒక్కసారి తెలిసి తెలియక చేస్తే అది తెలియనితనం, సెకండ్ టైం కూడా అదే తప్పు చేస్తే అది పొరపాటు, కానీ మూడోసారి కూడా సేమ్ సిచ్యువేషన్ రిపీట్ అయితే మాత్రం అది తప్పు, అది మోసం. అది చెప్తున్నాను కదా, మోసం. సో ఇలాంటి వాళ్ళు మన జీవితాల్లో చాలామంది ఉంటారనమాట. ఇలాంటి వాళ్ళతో మాత్రం ప్రత్యేకించి చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా బంధాలు అంటారా, సో ఎలా అంటే బంధాలు అనేవి చాలా గొప్పవి. మనుషులు ఒంటరిగా ఉండే వాళ్ళకి ఆ ఇబ్బంది, ఆ బాధ అనేది తెలుస్తుంటుంది. మనం చెప్తా ఉంటాం చాలామందికి చాలాసార్లు, ఎందుకంటే ఒంటరి జీవితమే బాగుంటుంది, బంధుత్వాలు చాలా కష్టంగా ఉంటాయని చాలా వరకు ఫీల్ అవుతుంటాం. కానీ ఏంటంటే బంధాలు అనేవి చాలా గొప్పవి. ఎందుకంటే ఎంత గొడవ పడినా సరే, ఏదైనా ఏదైనా ఒక మంచి ఫంక్షన్ జరిగిందంటే అందరు కలుస్తాం. సో కొంచెం సేపు ఆనందాలు, సో మనకుండే హ్యాపీనెస్ అనేది మనం ఎక్స్ప్రెస్ చేయలేం, ఎందుకంటే అది అంత గొప్పగా ఉంటుందన్నమాట. అందుకే మన వాళ్ళు బంధాలకు అంతే విలువ ఇస్తారు. ఇంకో విషయం ఏంటంటే, సో ఇప్పుడు వచ్చేసి బంధుత్వాలు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలామంది చాలా రిలేషన్స్ గురించి ఎలా చెప్పుకుంటామంటే ఓకే వీళ్ళంతా ఓకే, వీళ్ళంతా మన వాళ్ళు అని ఒక బాక్స్ కట్టేస్తాం అనమాట. బాక్స్ అంటే ఒక బార్డర్ లాంటిది కట్టేస్తాం. ఎందుకంటే సో ఆస్తులను బట్టి బంధాలు, ప్రేమలను బట్టి బంధాలు, ఇదంతా ఏముండదండి. ఎందుకంటే ఒక మనిషి పోయిన తర్వాత వాళ్ళ మీద పడి ఏడవడం కన్నా, వాళ్ళు ఉన్నప్పుడు 4 మాటలే కదా. సో పోయిన తర్వాత అంటే చనిపోయిన తర్వాత మనం వాళ్ళతో మాట్లాడేది ఏముంటుంది? మీకు ఎలాంటి కోపాలు ఉన్నా ఏమున్నా సరే మనకి లోపల తెలుస్తూ ఉంటుంది, ఒక మనిషి మీద కోపం ఉన్నా ఏమున్నా సరే. కానీ ఒక మనిషి పోయిన తర్వాత వాళ్ళ మీద పడి ఏడ్చి బాధపడడం కన్నా, వాళ్ళు ఉన్నప్పుడు ఒక 4 మాటలు మంచిగా మాట్లాడి వాళ్ళతో ఒకసారి కూర్చొని ఏదైనా సరే సిచ్యువేషన్ డీల్ చేయగలిగితే సో బంధం అనేది కంటిన్యూ అయిపోతుంది. అదేవిధంగా సో మనం ఎప్పుడైతే ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ మన దగ్గర నుంచి వెతుకుతామో అప్పుడే, ఎందుకంటే ఎంత పెద్ద సమస్యలైనా సరే కూర్చొని మనం మాట్లాడితే తీరుతాయని మా తాతగారు చెప్పారనమాట. ఆయన ఎప్పుడు అదే విషయం చెప్పేవాళ్ళు. మామూలేమా గొడవలు వస్తాయి, కానీ మనం ఎప్పుడైతే కూర్చొని మాట్లాడతామో ఖచ్చితంగా ఒక సమస్యకు అనేది పరిష్కారం దొరుకుతుందని చెప్తారనమాట. అందుకే బంధుత్వాలు
చాలా గొప్పవండి. దయచేసి మీరు కూడా ఎవరైనా మీ బంధువులతో గొడవ గానీ, లేదంటే ఎవరితో గానీ మనస్పర్ధలు గానీ ఉంటే సో డెఫినెట్‌గా మీరు ఖచ్చితంగా ఒకసారి కూర్చొని మాట్లాడండి. ఎలాంటి సిట్యుయేషన్ అయినా సరే, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే ఖచ్చితంగా క్లియర్ అవుతాయి. ఇంకో విషయం ఏంటంటే సో మీరు ఒక మనిషితో కలిసి బతకలేనప్పుడు, ఒక మనిషితో కలిసి ఉండలేనప్పుడు ఆహ్, మొదట్లోనే ఆ బంధంని స్టార్ట్ చేయకండి. ఎందుకంటే కొన్నిసార్లు మనం మిస్‌అండర్‌స్టాండింగ్స్ రావచ్చు, కొన్నిసార్లు గొడవ పడొచ్చు, కొన్నిసార్లు ఏమైనా జరగచ్చు. కానీ ఒక మనిషి సారీ చెప్పి అగైన్ వాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చారంటే డెఫినెట్‌గా మన రిలేషన్‌షిప్ అనేది వాళ్ళకి ఇంపార్టెంట్. దయచేసి అలాంటి వాళ్ళని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే నేను కూడా నా లైఫ్‌లో చాలా మందిని చూసాను. ఎందుకంటే అగైన్ నేను సారీ చెప్పినా కూడా వాళ్ళు నన్ను అస్సలు కన్సిడర్ చేయరు. నేను ఇంక మొదటికే మోసం అన్నట్టు నేను వాళ్ళతో మాట్లాడడమే మానేశాను. మీరు నాలాగా మాత్రం దయచేసి చేయకండి. ఎందుకంటే అందరూ ఇంపార్టెంటే. ఎందుకంటే మనం మనుషులం గదా! మనుషులకు కాకుండా చెట్లకి, పుట్లకి ఉండవు గదండీ ప్రేమలు. మనుషులకు మాత్రమే ఉంటాయి. అందుకే బంధువులు, బంధుత్వాలు 2 గొప్పవి. దయచేసి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇవన్నీ మర్చిపోయి ఇక్కడితో ఆ రిలేషన్‌ని కంటిన్యూ చేయడానికి ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చిల్ విత్ శ్రావణి యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.